కీర్తన గ్రంథం 146వ సంకీర్తన మనం ధ్యానం చేసుకుందాం. కీర్తనకారుడు రాసినటువంటి కీర్తనలన్నిటిలోనూ ఈ 146 నుంచి 150వ కీర్తనల వరకు స్తుతించేటువంటి కీర్తనలుగా రాశాడు. ఇంతకు ముందైతే వారు దేవుని సన్నిధిలో ప్రార్థించిన విధానం, సహాయం కోసం అర్థించిన సందర్భాలు, కొంతమంది మీద ఫిర్యాదులు అంటే కంప్లైంట్లు చెప్పడం, వారు కార్చిన కన్నీళ్లు, వారు సలిపిన దుఃఖం, వారు కలిగిన అవమానం, నిరుత్సాహం, నిందలు, బాధలు, వారు కలిగినటువంటి ఆ దుఃఖపరమైనవన్నీ కూడా ప్రస్తావన ఉండేది. అయితే ఈ కీర్తన నుంచి 150వ కీర్తన వరకు అలాంటి ప్రస్తావనలు ఏమీ లేవు. అంతా దేవుణ్ణి స్తుతించాలి, దేవునిలో ఆనందించాలి, పరలోక సంబంధమైనటువంటి రుచిని చూడాలి అనేటువంటి భావంతో రాయడం జరిగింది. కీర్తనకారుడు తను ప్రభుని గణపరుస్తూ ఇతరులను కూడా ప్రోత్సహిస్తున్నాడు. మీరు కూడా ప్రభుని గణపరచండి అని ఇతరులను పురుగొల్పుతున్నాడు. తను హృదయపూర్వకంగా చేస్తున్నటువంటి ఆ స్తుతిని ఇతరులను కూడా దేవుని స్తుతించేలాగా చేయడంలో ఒక గొప్ప ఉద్దేశము అతని అంతరంగంలో కలిగి ఉన్నాడు. అదేంటి అనంటే, దేవునిలో ఆనందించగలగడానికి ఏకైక మార్గం స్తుతించడమే. ఒక మనిషి హృదయపూర్వకంగా ఆనందించాలి అని అంటే వాళ్ళు ఈ లోక సంబంధముగా ఎక్కడెక్కడికో వెళితే పొందలేరు. కానీ దేవుణ్ణి హృదయంలో తలంచుచు ఆయన గూర్చిన ధ్యానం, ఆయన చేసిన కార్యాలను తలపోసుకుంటూ ఉన్నప్పుడు మనసారా ఆనందించగలుగుతారు. ఆ ఆనందం కొరకే రకరకాలైన ప్రయత్నాలు చేస్తున్నారు. దీన్ని కొద్దిమంది ధ్యానం అంటున్నారు, మరికొంతమంది యోగా అంటున్నారు, మరికొంతమంది ఏదేదో పేర్లు పెడుతున్నారు. ఏదేమైనా ప్రశాంతత కొరకు ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ మన దేవునితో ఉండే ఈ సహవాసం అటువంటి మౌనంగా ఉన్నప్పుడు, లేకపోతే ఏదో వ్యాయామం చేసినప్పుడు కలిగేది కాదు. ఇది కేవలం ప్రభుని ధ్యానం చేసినప్పుడు కలిగేటువంటి అమూల్యమైనది. కనుక అటుది ప్రతి ఒక్కరూ పొందుకోవాలని ఇతరులను ప్రోత్సహిస్తున్నాడు. చూడండి, ఈ రోజున యవనస్తులు ఎలా ఉన్నారంటే, చెడు చేస్తూ తన తోటి స్నేహితులను కూడా చెడుతనానికి ప్రేరేపిస్తున్నాడు. ఎక్కడికో వెళుతూ ఏదో సంపాదించుకుంటే మీరు కూడా అక్కడికి వెళ్ళండి, మీరు కూడా రండి, సంపాదించుకోండి అని కొంతమందిని పురుగొల్పుతున్నారు. లేదు, ఒక హాస్పిటల్కి వెళ్ళావు, తగ్గింది, ఇతరులను కూడా పురుగొల్పుతావు. అక్కడికి వెళ్ళు, ఆ హాస్పిటల్కి వెళ్ళు, ఆ డాక్టర్ గారు బాగా చూస్తారు అని. లేదు, ఒక వస్తువు కొన్నావు, అక్కడ కొంచెం రీజనబుల్గా నువ్వు పొందుకోగలిగావు, ఇతరులకి చెప్తావు నువ్వు. అంటే ఒక మంచి అనేది నీకు తెలిసినప్పుడు దాన్ని ఇతరులకి చెప్పటానికి ఎంత ఇంట్రెస్ట్ చూపిస్తావో, ప్రభుని గణపరచడంలో కలిగిన ఆనందాన్ని ముందు నువ్వు అనుభవిస్తే ఇతరులకి చెప్పగలుగుతావు. లేదు, ఇతరులకి ఇంకా చెప్పట్లేదు అంటే దాని అర్థం ఏంటంటే, ఆ ఆనందాన్ని, అటు గొప్పతనాన్ని నువ్వింకా పరిపూర్ణంగా పొందలేదు. కనుక ముందు నువ్వు అట్టి ఆనందాన్ని పొందటానికై ప్రయత్నం చేయి. ఈ అద్భుతమైనటువంటి కీర్తనలో తన యొక్క తీర్మానాన్ని తెలియచేస్తున్నారు. ఏమంటున్నాడనంటే, నేను బ్రతికి ఉన్నంతకాలం
నిన్ను స్తుతిస్తాను అని. ఇది ఒక రోజుకో, ఒక నెల రోజులకో, లేకపోతే ఒక సంవత్సరానికో, లేకపోతే ఈ యొక్క వయసులోనో నిన్ను స్తుతిస్తాను అని చెప్పట్లేదు అతను. తను బ్రతుకు కాలం అంతా కూడా ప్రభుని స్తుతించాలని నిర్ణయం తీసుకున్నాడు. ఎందుకు అంతగా తన నిర్ణయాన్ని ఇతరులకి తెలియచేస్తున్నాడు అంటే, దేవుణ్ణి స్తుతించడంలో అతను పొందిన ఆనందం ఎనలేనిది. అందుకే ఆయన స్తుతించటానికి ఇది జీవితాంతం నేను చేసేయాలి ఇంకంతే. ఏదో కొన్ని రోజులు చేసినటువంటి పరిస్థితిలాగా, భక్తిలాగా ఉండటానికి వీల్లేదు. నిత్యము దేవుని స్తుతిస్తాను, నా బ్రతుకాలం అంతా కూడా దేవుని స్తుతిస్తానని. ఈ ఒక్కసారి మాత్రమే, ఈ కీర్తనలో మాత్రమే అతను ఈ ప్రస్తావన తేలేదు. 63వ కీర్తన 4వ చరణంలోను, 104వ కీర్తన 33వ చరణంలోను, 145వ సంకీర్తన 1, 2 చరణాల్లోనూ ఈ మాటలు చెప్తాడు ఆయన. అంటే తను అనేక పర్యాయాలు ఈ విషయాలను ప్రస్తావన తెచ్చుకుంటూ అతను అనుకున్న తీర్మానాన్ని పదే పదే మాట్లాడుతున్నాడు. మరి నువ్వు ఎట్టి తీర్మానం తీసుకున్నావు దేవుని సన్నిధిలో? నీ జీవితం కొరకై, నీ పరిస్థితుల కొరకై, ఆధ్యాత్మికమైన ఎదుగుదల కొరకు ఎటువంటి తీర్మానాలు తీసుకున్నావు? నీ తీర్మానాలు ఇతరులకి ప్రోత్సహించేవిగాను, నీ తీర్మానం నీ జీవితాన్ని ఒక నిర్దిష్టమైన ఆనందంలో నడిపించేదిగాను ఉన్నాయా? ఒకవేళ లేకపోతే ఈ రోజు నుంచి ఈ ప్రాముఖ్యమైన తీర్మానాన్ని నీవు కూడా కలిగి ఉండు. చాలా తీర్మానాలు నీ జీవితంలో తీసుకుని ఉండొచ్చు, పాటించకుండా పోయి ఉండొచ్చు. కానీ ఈ తీర్మానం నీ పరిస్థితిని ఆశ్చర్యకరంగా మార్చేస్తుంది. భక్తుడైనటువంటి దానియేలు ఒక భయంకరమైన శాసనాన్ని విన్నాడు. విన్నా ఆ శాసనం మీద కంటే దేవుడి మీద ఎక్కువ ఆలోచన కలిగి, ఈ రాజు యొక్క తీర్మానాన్ని నేను పాటించడం కంటే రాజులకు రాజు అయిన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క నిర్ణయంలో నేను పోవాలి, ఇదే నా నిర్ణయం అని అనుకొని, అట్టి శాసనము రాయబడినని సంగతి అతను తెలిసి కూడా, దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనంలో మనం చూస్తే మాటలు కనపడుతుంది. రోజుకు ముమ్మారు యెరూషలేము తట్టు తన కిటికీలు తెరిచి చేతులెత్తి ప్రభుని స్తుతించుచు బ్రతిమలాడుతూ ప్రార్థన చేస్తున్నటువంటి గొప్ప అనుభవం కనబడుతుంది అక్కడ. తీర్మానం ఏంటి అని అంటే, ఎవరేమైనా ఏ పరిస్థితులు ఎలాగొచ్చినా, ఎంతటి దారుణమైన సంగతులు నేను అనుభవించాల్సి వచ్చినా, చివరికి నా ప్రాణమే కోల్పోయినా ఆయన్ను స్తుతించడం, ఆయనతో సహవాసాన్ని నేను ఎట్టి పరిస్థితుల్లో మానను అని ఒక గొప్ప తీర్మానం తీసుకున్నాడు. ఆ తీర్మానం అతని జీవితాన్ని ఎక్కడికి నడిపించిందంటే సింహాల బోనులో పడటానికై నడిపించేసింది. ఒకవేళ అలాంటి సిచ్యువేషన్లో కనుక నువ్వు ఉండుంటే, నీ తీర్మానాన్ని కొద్ది రోజులు ప్రభా పక్కన పెడతాను, మరలా బ్రతుకుంటే బలిసాకు తిందాంలే అనుకున్నట్లుగా, బ్రతుకుంటే మళ్ళా వచ్చి స్తుతిస్తానులే అని ఏమీ అతను అనుకోవటం లేదు. బ్రతికి ఉన్నంత కాలం అంతే. ప్రమాదమైన పరిస్థితులు విషమముగా మారిన, ఎవరేమన్నా అది రాజశాసనమే అయినా, మరొకటి ఏదైనా సరే, నా నిర్ణయంలో మాత్రం మార్పు రాదు అని డిసైడ్ అయిపోయాడు. అందుకే కఠినమైన పరిస్థితి ముందు ఉన్నా అతను ప్రభుని స్తుతిస్తూ ప్రార్థిస్తుంటుండగా దేవుడు అద్భుతం చేశాడు. సింహాల బోనులో ఉన్న ఆ సింహాల నోళ్లను ముయ్యించి దానియేలు వెళ్ళటానికి ముందే వాటిని హెచ్చరించాడు దేవుడు దూతను పంపించి. అలాగున్న దేవుని కొరకు తీసుకునే తీర్మానంలో కొన్నిసార్లు నీకు కఠినమైన పరిస్థితులు ఎదురవ్వచ్చు. అయినా నీ తీర్మానాన్ని ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి చేజార్చుకోవద్దు. నేను కొన్నిసార్లు బైబిల్ ట్రైనింగ్ అవుతున్నటువంటి వారితో
మాట్లాడుతూ ఉంటాను. మాట్లాడుతున్నప్పుడు వారు ముందుకి సాగడం కంటే, బాబా ఈ పని నాకు కష్టంగా ఉంది, ఇది నేను చేయలేను, ట్రైనింగ్ నాకెందుకు, ముందుకు బాగానే హుషారుగా వస్తారు. కానీ మరలా కొద్ది కాలం గడిచాక ఏవో పరిస్థితులు, అననుకూలత వారికి ఏర్పడినప్పుడు ట్రైనింగ్ విరమించుకుందాం ఇంక చాలులే అనే వెనక్కి వెళ్ళిపోతున్న పరిస్థితులు కనబడతా ఉంటాయి. ఆలోచనలు కనబడతాయి. వాళ్ళని నేను బలపరుస్తాను, ప్రోత్సహిస్తాను. ఎందుకంటే నా గిట్టు మీద చేయబెట్టి వెనక్కి చూసేవాడు నా రాజ్యానికి పాత్రుడు కాదని ప్రభు చెప్పారు. అంత మాత్రమే కాదు, ఆయన వెంబడించినప్పుడు అనేక శ్రమలు, బాధలు, ఇబ్బందులు, ఇరుకులు కలగొచ్చు. ఏం పర్లేదు, నూరంతల ఆశీర్వాదం కూడా సిద్ధంగా ఉంది, పరలోకం సిద్ధంగా ఉంది. ప్రభు చెప్పిన మాట పేతురు గారితో గుర్తు చేస్తూ బలపరుస్తూ ఉంటాను. ప్రియులరా, మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, మనం చేసిన తీర్మానాన్ని ఎప్పుడైతే పట్టుకొని ముందుకు పోతున్నామో అనేక పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే మాత్రం వెనక్కి వెళ్ళిపోవటానికి వీలు లేదు. ఎప్పుడైతే నువ్వు నిలబడ్డావో సింహాలు కూడా నీ ముందు నోళ్ళు మూసుకొని కూర్చుంటాయి. స్తోత్రం కలుగాక. అంతటి శక్తి నువ్వు తీసుకున్న తీర్మానంలో జరిగించడంలో ఉంటుంది. అనేక పర్యాయాలు నా జీవితంలో తీసుకున్న తీర్మానాల్లో లేకపోతే కొన్ని నిర్ణయాల్లో ముందుకు సాగుతున్నప్పుడు భయంకరమైన వ్యతిరేకతలు, భయంకరమైన ఆటంకాలు, భయంకరమైన ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. అప్పుడు నేను ఒకటే అనుకుంటాను, శోధించబడిన పిమ్మట సువర్ణం వలె మారతావు అని చెప్పిన వాక్యాన్ని గుర్తు చేసుకుంటాను. శ్రమనందుట నాకు మేలాయను అని దావీదు చెప్పిన వాక్యాన్ని గుర్తు చేసుకుంటాను. అలాగున అనేక పర్యాయాలు వాక్యాన్ని గుర్తు చేసుకొని ఆత్మ సంబంధంగా మరలా బలం పుంజుకొని ముందుకు సాగుతుంటుండగా దేవుడే సమస్తమును జరిగిస్తున్నాడు. ఎన్నో మాటలు పడాల్సి వస్తుంది. మంచి చేసి, నీతి చేసి, ఇతరులకు సహాయం చేసి, ఇతరుల క్షేమాన్ని కోరితే తిరిగి లేనిపోని మాటలు మాట్లాడుతూ ఉంటారు. అయినా పర్వాలేదు, మనం తీసుకున్న తీర్మానం మంచిదైనప్పుడు, దేవుడు మెచ్చుతాడు అని అనుకున్నప్పుడు, ప్రాణం పోతదని తెలిసినా తీర్మానాన్ని తొలగించుకోవలసిన పని లేదు. ఎందుకంటే సమస్తానికి సహాయం చేయటానికి గొప్ప దేవుడు మనకి ఉన్నాడు. రాజుల చేతైనా నరుల చేతైనా రక్షణ కలగదో వాళ్ళని నమ్ముకోకండే అంటున్నాడు. ఎందుకు? ఇతరుల వలన ఏదో కలుగుతుందని వారిని నమ్మొద్దు అన్నాడనంటే, వారు ఒట్టి ఊపిరై ఉన్నారు, మట్టి అయి ఉన్నారు. ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే పరిస్థితులు వారు కలిగి ఉన్నారు. వారి యొక్క ఆలోచనలు, వారి ప్రణాళికలు వారితోనే నశించిపోతాయి. మరలా వాళ్ళు చేసినటువంటి పనులు, తీర్మానాలు ముందుకు సాగవు. ముందుకు సాగించుకోలేని పరిస్థితులు కలిగి ఉన్న వారి యొక్క సహాయము కోరడం కంటే దేవుని సహాయము కోరడం ఎంతో మిన్న. అందుకే అంటున్నాడు, ఎవరికి యాకోబు దేవుడు సహాయకుడు అవుతాడో అని చెప్తున్నాడు. అంటే యాకోబు దేవుడు అని ఎందుకు చెప్పాడు? దేవునికున్న ఈ పేరు పాత నిబంధనలో 24 సార్లు కనపడుతుంది మనకి, యాకోబు దేవుడు అని. దేవుడు తన మహిమాన్యత్వాన్ని, పవిత్రమైన నామాన్ని యాకోబుతో ఎందుకు ముడిపెట్టాడో మనం ఆలోచన చేస్తే మనకు కొన్ని పాఠాలు అర్థమవుతాయి. యాకోబు ఏమన్నా పవిత్రమైన వ్యక్తా? అతని గోత్రం ఏమన్నా పవిత్రమైనదా? అతను ఏమైనా గొప్పవాడా? అయితే దేవుని యొక్క ఉద్దేశం ఏంటి అని అంటే, దారి తప్పిపోయిన అతని జీవితాన్ని మార్చుకున్నాడు. నేను మోసగాడినయ్యా అని ప్రభు దగ్గర ఒప్పుకున్నాడు. ఇశ్రాయేలుగా తన హృదయాన్ని పరిపూర్ణతలోను తెచ్చుకున్నాడు. ఆ మార్పు చెందిన విధానాన్ని బట్టి అతను ప్రభు దగ్గర పశ్చాత్తాపడి తన బ్రతుకునంతా వెళ్ళగొక్కున్న విధానాన్ని బట్టి ప్రభు మెచ్చుకొని, అలాంటి మార్పు కలిగిన వారిని నేను మెచ్చుకుంటానని చెప్పడానికి యాకోబు దేవుణ్ణి అని చెప్పాడు. అది దేవుని గొప్పతనం ప్రియులరా.
ఈ రోజున నీ గురించి చెప్పుకోగలిగినట్లుగా, మారేనంటే మారేనన్నట్లు గాక పరిపూర్ణమైన మార్పులోనికి రాగలగాలి. ఎప్పుడో చిన్నప్పుడు ఒక పాట వినేవాడిని, మారామంటూ మారామంటూ మాటలు చెప్తారంటండి, అంతే, మారలేదు. ఆ మారిన మనసు యేసయ్యకిస్తే ఫలితం ఉంటుంది. మారాలి మారాలి, నీ మనసే మారాలి, మారిన మనసు యేసయ్యకిస్తే ఫలితం ఉంటుంది. మారలేదు కొంతమంది, మారేమంటారు అంతే. ఇంతకుముందు ఆ స్థలంలో, ఇప్పుడు ఈ స్థలంలో, అంతే. మారడం అనేది లేదు. నువ్వు మారితే కార్యాలు చూస్తావు. దేవుడు యాకోబు గురించి చెప్పుకోవడానికి గొప్పతనం ఎలా కలిగింది అని అంటే, అతను మారాడు అని అంటే పరిపూర్ణంగా మారిపోయాడు. ఇంకా వెనక్కి ముందుకి ఏమి తర్జనా భర్జన పడలేదు. అందుకే అతని గురించి చెప్పుకోగలుగుతున్నాడు. చెప్పాడు దేవుడే, తన చరిత్రనే మార్చి పడేశాడు దేవుడు. యాకోబు యొక్క దేవుణ్ణి అని చెప్పుకున్నాడంటే అతనికి ఎంత మార్పు కలిగి ఉంటే చెప్పుకోవడానికి దేవుడు ఇష్టపడతాడు. నీ కొడుకు చెడిపోయి, నీ కొడుకు పాడైపోయి, నీ కొడుకు ఎక్కడ పడితే అక్కడ తిరుగుతూ అవమానాలు నిందలు తెస్తూ ఉంటే నా కొడుకు అని నువ్వు ధైర్యం చెప్పగలవా? చెప్పలేవు. ఎందుకు చెప్పలేమంటే నీ కొడుకు నీకు అవమానం తెస్తున్నాడు. అటువంటిది దేవుడు ఒక వ్యక్తిని, ఫలానా వ్యక్తికి నేను దేవుని అని దేవుడు చెప్పాడు అని అంటే అతనిలో ఎంత గొప్పతనం కలిగినట్లుగా అయితే తప్ప, అది దేవుడు నమ్మితే తప్ప అతని గురించి చెప్పగలుగుతాడు. అంటే మనం ఒకటి అర్థం చేసుకోవాలి, దేవుడు కృప కలిగిన వాడుగా ఉన్నాడు. ఆయన తన ప్రజలు అనేక సార్లు తప్పులు చేసినా ఒప్పుకొని విడిచిపెట్టి పశ్చాత్తాపడి జాగ్రత్తగా మారిన వారైతే ఆయన హక్కుని చేర్చుకోవడానికి ఇష్టపడుతున్నాడు. ఆయనతో సహవాసాన్ని ఇవ్వటానికి ఇష్టపడుతున్నాడు ఆయన. కాబట్టి ఒకవేళ దేవునికి దూరమైన సందర్భాలు ఏమైనా ఉంటే ఈ ఉదయమందు ప్రభు దగ్గర ఒప్పుకొని ఇక మీదట నీతిగా బ్రతుకుతాను ప్రభువా, యాకోబుకే కాదు నాకు నువ్వు దేవుడివే అనే ఒక నూతనమైన హృదయాన్ని నువ్వు సొంతం చేసుకోగలిగితే నీ జీవితంలో గొప్ప అర్థం, పరమార్థం ఏర్పడుతుంది. అందుకే అంటున్నాడు, యాకోబు యొక్క దేవుని ఎవరు ఆశ్రయిస్తారు, ఆయన మీద ఎవరు ఆశ పెట్టుకుంటారు, వారు ధన్యులు. ఎందుకంటే భూమిని, ఆకాశాన్ని, అందులో సమస్తాన్ని సృష్టించిన దేవుడే వారికి దేవుడిగా ఉంటాడు. ఆ దేవుని యొక్క గొప్పతనాన్ని వర్ణనాతీతంగా వర్ణిస్తున్నాడు ఈ కీర్తనకారుడు. ఏమంటున్నాడంటే ఆయన మాట తప్పనివాడు. ఆయన నీకు ఏదైనా మాట ఇచ్చాడా? ఎట్టి పరిస్థితుల్లో మాట తప్పనివాడు. ఆయన న్యాయం తీర్చేవాడు. నువ్వు నా పార్టీ, నువ్వు నీ పార్టీ అనే తారతమ్యత ఏమీ లేదు. ఆయన ఒక్కడే యథార్థమైన న్యాయమైనటువంటి తీర్పు తీరుస్తాడు. పక్షపాతము యేసయ్యలో లేనే లేదు. ఇంకా అంటున్నాడు, ఆయన ఆహారం దయచేసేవాడట. ఒకవేళ నువ్వు కఠినమైనటువంటి ఇబ్బందికరమైన పరిస్థితిని గనక నీ జీవితంలో చవిచూస్తూ ఉంటే, అయ్యో నా బ్రతికేంటి ప్రభువా, తినుటకు కూడా లేదు అని అనుకునే స్థితిలో ఉంటే గనక దేవుడు తప్పకుండా నీకు ఎప్పటికి ఏమి కావాలో సమృద్ధిని ఇవ్వటానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఒకవేళ ఏదన్నా బంధకాల చేత బంధించబడిపోయినావా, బయటికి రాలేకపోతున్నావా, నిన్ను చుట్టుముట్టేసిన పరిస్థితులు ఏవో నిన్ను గలిబిలి చేసేస్తున్నాయా, అయితే నిన్ను విడిపించటానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఆయన అంటున్నాడు, గుడ్డివారి కన్నులు తెరవజేస్తాడట. అంటే కళ్ళు మూసుకుపోయి ఉంటే కళ్ళు మూయబడిన వారి జీవితాలు తెరవబడని స్థితిలోనికి వస్తావు నువ్వు. చాలామంది అజ్ఞానంతో కళ్ళు మూసుకుపోతున్నారు ఈ రోజున. అలాంటి వారి కన్నులు ప్రభు తెరవాలని ఆశపడుతున్నాను నేను. మూర్ఖత్వం, తిరుగుబాటు తత్వం, ఏదో పిచ్చి పిచ్చి ప్రయత్నాలు, ఆలోచనలు కలిగిన వారుగా ఉంటూ ఉన్నారు. వారి యొక్క పరిపూర్ణతలోనికి రాగలగాలి అని అంటే వారు చేయవలసిన పని కన్నులు తెరవబడేటువంటి పరిస్థితికి రావాలి. గెహాజీ అనేటువంటి వాడు ఉన్నాడు. వాడు కన్నులు మూయబడ్డాయి, దేవుని శక్తిని గుర్తించలేకపోయాడు. దైవజనుడు చెప్తా ఉన్నాడు, ఎలీషా, ఇదిగో ప్రభువా వీడి కన్నులు తెరువు అని చెప్పినప్పుడు వాడు కన్నులు తెరవబడ్డాయి.
తెరవబడిన తర్వాత వాడికి అర్థమైంది, అయ్యో శత్రువు సైన్యం అనుకున్నాను కానీ మన చుట్టూ అగ్ని గుర్రాలు రథాలతో ఒక గొప్ప సైన్యమే ఉంది అని అప్పుడు అర్థమైంది. నీ కన్నులు మూయబడినంతకాలం దేవుని గొప్పతనాన్ని నువ్వు గుర్తించలేవు. అదే నీ కన్నులు తెరవబడితే దేవుడు నీ పక్షాన ఎంత బలంగా ఉన్నాడో నీకు అర్థమవుతుంది. ఇంకా అంటున్నాడు, కృంగిన వారిని ఆయన లేవనెత్తేవాడట. నువ్వు నీ పరిస్థితులను బట్టి కృంగిపోయి ఇంక నా చాప్టర్ క్లోజ్ అయిపోయింది, ఇక నా బతుకు ఇంతే, ఇంకా అయిపోయింది అని అనుకుంటే తప్పకుండా ఆయన నిన్ను లేవనెత్తటానికి ఇష్టపడుతున్నాడు. ఆయన నీతిగా ఎవరైతే బ్రతుకుతారో తప్పకుండా ఆయన ప్రేమను పొందుతారట. నిన్ను ఎవరు ప్రేమించట్లేదా? యథార్థంగా బ్రతుకుతున్నా, నీతిగా బ్రతుకుతున్నా దేవుని చేత ప్రేమించబడతావు. నేనెంతో సంతోషిస్తున్నా నీ వాక్యాన్ని బట్టి. నేను బ్రతుకుతున్న ఈ బ్రతుకులో నన్నెవరు ప్రేమిస్తారు అని నీవు నేను అనేక పర్యాయాలు అనుకున్నాం. అందుకే అంటున్నాడు, నువ్వు నీతిగా బ్రతుకుతున్నావని నిన్నెవరు ప్రేమించటం లేదేమో, నువ్వెవరికి నచ్చటం లేదేమో, అయినా పర్వాలేదు, నేను ప్రేమింతానండి. దేవుని ప్రేమ పొందడం ఎంత గొప్ప ధన్యం. ఇంకా అంటున్నాడు, పరదేశులను కాపాడువాడు. మనది ఈ దేశం కాదు, పరదేశమే మనది. అందుకే ఆయన మనలను కాపాడువాడు అని చెప్తున్నాడు. ఇంకా అంటున్నాడు, ఆదరించేవాడట. ఏం ఆదరిస్తాడు ఆయన? తల్లిదండ్రులను లేని వారిని, విధవరాండ్రులను ఆదరించేవాడు ఆయన. ఈ రోజున నాకు ఎవరో లేరు అని నువ్వు బాధపడుతున్నావా? నీ భర్తను కోల్పోయి నీ జీవితంలో వేజారిపోయి, అయ్యో నన్ను ఆదరించే దిక్కు లేదే, నా భర్త ఉండుంటే నాకు బాగున్నే అని ఎప్పుడైనా నువ్వు అనుకుంటే, నీ భర్త కంటే గొప్పగా సృష్టికర్త అయిన దేవుడు భర్త స్థానంలో బాధ్యతను భరించి సమస్తాన్ని చూసుకోవటానికి ఇష్టపడుతున్నాడు. నీకు తల్లి ఉంటే బాగుండు, తండ్రి ఉంటే బాగుండు, నేను ఇలా ఉండకపోదును అని నువ్వు అనుకుంటున్నావేమో. తల్లికి మించి, తండ్రికి మించి దేవుడు నీ పక్షాన కార్యాలు చేయటానికి ఇష్టపడుతున్నాడు. అందుకే అంటున్నాడు, తండ్రి లేని వారిని, విధవరాండ్రులను ఆయన ఆదరించేవాడు. ఆయన ఆదరణకర్త అనే దేవుడు. ఆయన ఆదరణ నీకు సంపూర్ణంగా కలగాలని సేవకుడిగా కోరుకుంటున్నాను. ఆయన అంటున్నాడు, భక్తి లేని వారు, భక్తిహీనుల యొక్క మార్గాలనట ఆయన వంకర మార్గాలుగా చేసేస్తాడు. ఎందుకు వంకర మార్గాలుగా చేసేస్తాడు అని అంటే, వాడే గనక భక్తిహీనుడై ఉండి కూడా వాడికి ఇష్టానుసారమైన మార్గాల్లో వెళ్ళిపోతుంటే, చూసిన వాళ్ళు, వెనకాల వస్తున్న వాళ్ళు అతను వలె భక్తిహీనులుగా మారిపోయి, ఆడ బతికే బాగుంది, ఆ మనిషి బతికే బాగుంది, భక్తి చేయకపోయినా అని వాళ్ళు వెంబడించేసే పరిస్థితులు వస్తాయి. కాబట్టి వాళ్ళ మార్గాలు దేవుడు వంకర చేసేస్తాడు. భక్తి లేదు వాళ్ళకి, అందుకే వాళ్ళ మార్గాలు వంకర అయిపోతాయి. అదే దేవుని మార్గంలో నడవాలని ఆలోచన కలిగి ఉంటే దేవుడు నిత్యము నిన్ను ఏలతాడు. దేవుని యొక్క అధికారంలో నీకు సమస్తమును కూడా సమకూరుస్తాడు. కనుక నీ దేవుడు తరతరములన్నిటిను రాజ్యం చేసేవాడు గనక ఆయన రాజ్య పరిపాలన క్రింద నువ్వు ఉండగలిగితే నీ జీవితం ధన్యమవుతుంది, ఇతరులకు ఆశీర్వాదకారకం అవుతుంది. అటు విధంగా నీ జీవితాన్ని ప్రభువులో కట్టుకొని, మలుచుకొని, మార్చుకొని ఈ కీర్తనకారుడు వలె నిత్యము దేవుని స్తుతిస్తూ తీర్మానం తీసుకున్నట్లుగా నీవు కూడా తీర్మానం తీసుకుని ప్రతి కాలమంతా, ప్రభువా నిన్నే స్తుతిస్తానని ప్రభువులో సాగిపో. ఇప్పుడు వరకు ఆయన యొక్క గొప్పతనాన్ని అయితే నీ వివరించుకున్నామో అవన్నీ నీ జీవితంలో అవసరతను బట్టి కలుగును గాక. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.